వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఓటర్ల శుద్ధి ప్రక్రియ మొదలు కావడానికి సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 25వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. వివరాలు కోరుతూ ఇంటింటికి వచ్చే ఎన్నికల అధికారులకు సహకరించాలని ప్రజలను కోరింది. ఇప్పటికే మొదలైన ఓట్ల మ్యాపింగ్ కార్యక్రమం 70% పూర్తయినట్టు ఈసీఐ ప్రకటించింది. గత 6 నెలల్లో 5 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించినట్టు ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా అనర్హులను లేదా డూప్లికేట్ ఓట్ల నమోదులను తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఓట్ల మ్యాపింగ్ ప్రక్రియలో గణనీయమైన పురోగతి నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో 2,38,62,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్ జూన్ 20 నాటికి పూర్తవడంతో 70.54% పురోగతి నమోదైంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్రక్రియ 80% దాటగా పట్టణ ప్రాంతాలలో మాత్రం 50% దాటలేదు. మ్యాపింగ్ నేపథ్యంలో గత 6 నెలల కాలంలో 5 లక్షల ఓటర్లను తొలగించింది ఈసీఐ. వీరికి సంబంధించి బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. అనుమానిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోపు తమ అర్హతకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలి అని సూచిస్తున్నారు. అయితే ఆధారాలు సమర్పించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, సరైన పత్రాలు ఉంటే ఎవరి ఓటు కూడా తొలగించబోము అని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. వలసలు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలలో ఉండటం, పట్టణ జీవనశైలి వంటి కారణాల వల్ల నగర ప్రాంతాలలో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అధికారులు చెబుతున్నారు. బిఎల్ఓ, ఈఆర్ఓ, కలెక్టర్, సిఇఓ అందరూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఆదేశాలను, తర్వాత కాన్స్టిట్యూషన్ యొక్క నిర్దేశించిన ఏదున్నాయో దాని క్లాసెస్ ప్రకారమే చేయగలం. దాన్ని విరుద్ధంగా చేస్తే కూడా మేము కూడా శిక్షకు అర్హులం కాబట్టి ఓటర్స్ని తీసివేయాలి అనేది ప్రక్రియ అనేది దీని యొక్క ఉద్దేశం కాదు. శుద్ధి చేయడం, ఎలక్టరల్ రోల్ని శుద్ధి చేయడం యొక్క దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలక్టర్స్ని తీసేయాలన్నా కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈఆర్ఓ లెవెల్లో కూడా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఎందుకు ఓటర్ జాబితాలో నీ పేరు చేర్చుకోవట్లేదు అనడానికి స్పీకింగ్ ఆర్డర్ ఉంటేనే తీసేయడానికి అవకాశం ఉంది. కాబట్టి డిస్క్రిపెన్సీస్ ఉన్నా కూడా 89 లక్షలు, 85 లక్షలు వాటికి కూడా నోటీస్ ఇచ్చి అందరినీ ఓటర్ దాంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. మ్యాపింగ్ కాలేదనే కారణంతో ఎవరి ఓటు తొలగించబోము అని అధికారులు చెప్తున్నారు. బిఎల్ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలను నింపి తిరిగి సమర్పిస్తే సరిపోతుందని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దు అని సూచిస్తున్నారు. ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.